9.5 బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైంది. ప్రతి రంగంలో జరిగిన అభివృద్ధి సాక్షిగా ఇది అక్షర సత్యం. అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 50 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. చేసిన అప్పుల కంటే ఇది 16 రెట్లు అధికం. కానీ వాస్తవాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో అప్పుల రాజకీయం చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కక్షతో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా కుట్రలకు తెగిస్తోంది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను భారీగా పెంచింది. గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,015 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం. కానీ అదే సమయంలో రాష్ట్రంలో దాదాపు 51 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులనే తప్పుగా చిత్రీకరిస్తోంది. రాజకీయ కక్షతో తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తూ అసెంబ్లీ సెషన్స్ లో శ్వేతపత్రం పేరుతో డ్రామాలు ఆడింది. తప్పుడు లెక్కలతో కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకు విఫల యత్నం చేసింది. కానీ అసెంబ్లీ వేదికగానే కాంగ్రెస్ వ్యూహం బెడిసి కొట్టింది. రాష్ట్రంలో అప్పులు, ఆస్తులపై వాస్తవాలను లెక్కలతో సహా వివరిస్తూ బీఆర్ఎస్ సభలోనే కాంగ్రెస్ కు గడ్డి పెట్టింది. తెలంగాణ అప్పులపై విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్ డ్రామాలను ఎండగట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, సృష్టించిన సంపదపై సమగ్రమైన లెక్కలను కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు. ఈ దెబ్బకు వాస్తవాలంటూ ప్రజలకు తెలిసిపోయాయి. కాంగ్రెస్ చేసిన శ్వేతపత్రం డ్రామాలపై ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ భవన్ లో శ్వేతపత్రం పేరుతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అసలు నిజాలు బయటపడ్డాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం తెచ్చిన అప్పులతో పోలిస్తే దాదాపు 16 రెట్లు అధికంగా ఆస్తుల కల్పన జరిగింది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం భారీగా అప్పులు తెచ్చినట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. గత 9.5 ఏళ్లలో తెలంగాణ 6,71,757 కోట్లు అప్పు తెచ్చిందంటూ అంకెల గారడీలు, అభాండాలతో మభ్య పెడుతోంది. ప్రస్తుతం ఎఫ్ఆర్బిఎం పరిధిలోని రాష్ట్ర అప్పులు 3,89,673 కోట్లుగా ఉన్నాయి. అందులో 2013-14 నాటికి ఉన్న అప్పులను 72,658 కోట్లుగా ఇటీవల అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్క ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 3,17,015 కోట్లు మాత్రమే అవుతుంది. వాస్తవాన్ని రేవంత్ సర్కార్ కప్పిపుచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దివాలాకోరు ప్రయత్నాలు చేసింది. ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏమంటే, విద్యుత్ రంగం తెలంగాణ ఏర్పడ్డ నాడు 2,700 మెగావాట్ల లోటు ఆనాడు తెలంగాణలో ఉన్నది. ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలో, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆ రోజు బత్తి వెలగాలంటే ఇన్వర్టర్ లేకపోతే బత్తి వెలగదు, మధ్యాహ్నం పంక తిరగదు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లకు లెక్కలేదు. 22,000 కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పచెప్పి 2,700 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పచెప్పి పోతే మేమేం చేసినామో ఒకసారి చెప్పాలి మీకు. ఏం చేసినామంటే, మాకు అప్పచెప్పినాడు 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం. మేము దిగిపోయే నాడు 19,464 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి దాదాపు 12,000, సుమారుగా 12,000 మెగావాట్ల విద్యుత్తును, అంటే 60 ఏళ్లలో వాళ్ళు 7,700 చేస్తే మేము కేవలం 10 ఏళ్లలో 12,000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం. ఎలక్ట్రిసిటీ రంగంలో రాష్ట్రం 6,71,000 కోట్ల అప్పులను వాళ్ళు అంటున్నారే. ఇక ఒక్క ఎలక్ట్రిసిటీలో మేము సృష్టించిన ఆస్తుల యొక్క సంపద ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది 6,87,585 కోట్లు. రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల రంగాల అభివృద్ధికి గత బీఆర్ఎస్ సర్కార్ ఎంతో కృషి చేసింది. విద్యుత్ రంగంలో 1,37,517 కోట్లు ఖర్చు చేసి 6,87,585 కోట్ల విలువైన ఆస్తులను సృష్టించింది. సాగు విస్తీర్ణాన్ని 1,31,00,000 ఎకరాల నుంచి 2,68,00,000 ఎకరాలకు పెంచింది. వరి ధాన్యం ఉత్పత్తిని 68 లక్షల టన్నుల నుంచి 350 లక్షల టన్నులకు పెంచింది. 5 విప్లవాలతో ఎన్నో అద్భుతాలు సాధించింది. శ్వేత విప్లవంతో పాల ఉత్పత్తిని 4.2 నుంచి 5.8 మిలియన్ టన్నులకు పెంచింది. గులాబీ విప్లవంతో గొర్రెల సంఖ్య 12.8 నుంచి 19.1 మిలియన్లకు పెరిగింది. నీలి విప్లవంతో చేపల ఉత్పత్తిని 2.68 నుంచి 3.90 లక్షల టన్నులకు పెంచింది. ఈ 5 విప్లవాల ద్వారా దాదాపు 30,000 కోట్ల సంపదను సృష్టించింది. పసుపు విప్లవంతో ఆయిల్ పామ్ సాగును
27,376 ఎకరాల నుంచి 20 లక్షల ఎకరాలకు పెరిగింది. వీటితో పాటు గ్రామాల అభివృద్ధి, భూగర్భ జలాలను పెంచడం, సాగునీటి వసతులను మెరుగుపరచడం ద్వారా భూముల విలువ ఎన్నో రెట్లు పెరిగింది. రాష్ట్రంలో 1,52,00,000 ఎకరాల పట్టా భూములకు రైతు బంధు ఇవ్వడంతో ఆ భూముల విలువ ఎన్నో రెట్లు పెరిగింది. పెరిగిన సాగు ఆ రోజు 2014లో 2 పంటలు కలిపితే 1,31,00,00,000. మరి ఈరోజు తెలంగాణ 2,68,00,000 ఎకరాలు 2 పంటలు కలిపితే యోగి. ఆనాడు వరి ధాన్యం 2014లో మొత్తం ఉత్పత్తి 68 లక్షల టన్నులు, ఈరోజు 3.5 కోట్ల టన్నులు. ఈ సంపదను దేంతో కొలుస్తారు? 2.68 lakh టన్స్ ఉండేది మొత్తం ఫిషరీస్. ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ. నెంబర్ 1 స్టేట్. ఎందుకు? 433 కోట్లు ఖర్చు చేసినాం. దాదాపు 500 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే దానివల్ల మేము సృష్టించిన సంపద 30,000 కోట్లు. పామని చెప్పి దమ్ముంటే చేత అయితే ఈ పని చేయండి, చేసి రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి అండగా నిలబడండి. ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఏ డొల్ల రాజకీయం అయితే మీరు చేసినారో అది తప్పు అనేది రాష్ట్ర ప్రజలకి ఈ స్వేదపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రానికి గత 9.5 ఏళ్లలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2014 తర్వాత రాష్ట్రానికి 3.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అదే సమయంలో 22.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. 334 చిన్న పరిశ్రమలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరించింది. 2014 తర్వాత తెలంగాణకు కొత్తగా 23,000 పరిశ్రమలు తరలి వచ్చాయి. 9.5 ఏళ్లలో పరిశ్రమలకు 9,500 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించింది. ఇక పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేసీఆర్ సర్కార్ కృషి చేసింది. 2014 ముందు 293 గురుకులాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,022 గురుకులాలున్నాయి. స్కూళ్ల అభివృద్ధి, నిర్మాణం కోసం 7,289 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని 23,37,654 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. తెలంగాణలో పచ్చదనం పెంపొందించేందుకు 10,822 కోట్ల ఖర్చుతో 223,71 లక్షల మొక్కలు నాటారు. ఫలితంగా పచ్చదనం 33.15 చదరపు కిలోమీటర్ల నుంచి 81.81 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. హైదరాబాద్లో 249% పచ్చదనం పెరగడం విశేషం. అటు 6,298 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. 109 అర్బన్ ఫారెస్టులు, 1,631 కిలోమీటర్ల పొడవున రహదారి వనాలను ఏర్పాటు చేశారు. 13.44 లక్షల ఎకరాల్లో అటవీ పునరుద్ధరణ జరిగింది. అమ్మాయిలు ఇవాళ ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు మీరు? మైనారిటీ అమ్మాయిలకు చదువులు దూరమైన అనే పరిస్థితి నుంచి ఇవాళ దాదాపు 60,000 మంది మైనారిటీ ఆడపిల్లలు ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతూ మొత్తం 9 ఏళ్లలో 12,000 కోట్లు మొత్తంగా సంక్షేమానికి ఖర్చు పెట్టిన దాన్ని ఎట్లా మరి లెక్కగడతారని అడుగుతున్నా. 97 పాఠశాలలు కేవలం అమ్మాయిల కోసం, మైనారిటీ అమ్మాయిల కోసం పెట్టినాం. ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, వాళ్ళ కోసం పెట్టినాం. ఇమాంలకు, మౌజంలకు ఇచ్చే వేతనాలు, వాళ్ళకి ఇచ్చిన గౌరవం, అదేవిధంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో వెలిగిన అక్షర జ్యోతులు, వాటిని ఎట్లా వెలగడతారు? ఆ సంపదను ఎట్లా కొలుస్తారు? ఇక ఉద్యోగుల సంక్షేమం అయితే భారతదేశంలోనే టాప్ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. హైయెస్ట్ శాలరీ ఇన్ ద కంట్రీ. సెంట్రల్ గవర్నమెంట్ కంటే అత్యధిక జీతాలు ఉన్నది మా రాష్ట్రంలోని ఉద్యోగులు. 73% పీఆర్సీ ఇచ్చినాం. ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అతి తక్కువ సమయంలోనే సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ ఏర్పడే నాటికి చిన్నాభిన్నంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక రంగం ఇప్పుడు పరిపుష్టమైంది. ఇందుకు కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వ కమిట్మెంట్. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 1,12,162గా ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం 3,17,115కు పెరిగింది. ఇదే సమయంలో జీఎస్డీపీని 4.51 లక్షల కోట్ల నుంచి 13.27 లక్షల కోట్లకు పెరిగింది. ఈ వాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం కప్పిపుచ్చి రాష్ట్రం అప్పుల పాలైనట్లు అసత్య ప్రచారం చేస్తోంది. శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారడీకి, అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలేసే ప్రయత్నం చేసింది. 6,71,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా, అత్యున్నత చట్టసభ సాక్షిగా
పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలాకోరుతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ స్వేదపత్రం. మా ప్రభుత్వం గత 9.5 ఏళ్లలో చేసిన అప్పు FRBM పరిమితి లోపల ఎంత అంటే 389 మైనస్ 72,658 తీసుకుంటే 3,17,015 కోట్లు మాత్రమే. కానీ దాన్ని ఎంత బుకాయింపు అంటే ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పై అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అసత్యాలను ప్రచారం చేస్తోంది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపేందుకు విఫలయత్నం చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలతో పాటు గ్యారంటీ ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపింది. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న రుణాలు 3,17,051 కోట్లు మాత్రమే. కానీ దీనికి విరుద్ధంగా రేవంత్ సర్కారు లేని అప్పును ఉన్నట్టు చూపి తిమ్మిని బమ్మిని చేస్తోంది. స్వేదపత్రం పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ నిజాలను ప్రజలకు వివరించారు.